డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. ఈ గతంలో దీని గురించి చెప్పడం జరిగింది. అయినా ఈ జంక్షన్‌లో ఒకసారి దీన్ని రివ్యూ చేసుకోవటం చాలా అత్యవసరం. అందుకోసమని చిన్న రిపిటేషన్ అనమాట. సో, కంప్లీట్ మనిషి యొక్క వ్యవస్థ అంతా మనిషి మనసు, మెమరీ, మరి చేసే పనులు ఇదంతా ఒక మిషనరీ వ్యవస్థలో మెకానికల్ వ్యవస్థగా పోల్చి ఒక మోడల్ తయారు చేస్తే సైన్స్ మామూలు ప్రస్తుతం ఉన్న సైన్స్ ప్రకారంగా ఇలా వస్తుంది. సో, ఏమిటయ్యా అంటే ఈ ఒక్కొక్క పలచక్రం వ్యవస్థలో ఒక్కొక్క భాగాన్ని చూపిస్తుందన్నమాట. ఇప్పుడు ఫుడ్డు, బ్రీతింగు, స్లీపు ఈ 3 చాలా ఎసెన్షియల్ గదా! మనిషి బతకడానికి. సో, ఫుడ్ కన్జ్యూమ్ చేయటం, శ్వాస తీసుకోవటం, 24 అవర్స్‌లో ఖచ్చితంగా నిద్రపోవటం. సో, రైట్ ఇవి రన్ చేస్తుంటాయి. ఈ చక్రం వేరే పల చక్రాన్ని రొటేట్ చేస్తోంది. సో, ఇక్కడ ఇంటలెక్ట్‌ని బేస్ చేసుకొని నీ యొక్క తెలివి బట్టి ఏం తినాలి, ఏం తినకూడదు డిసైడ్ చేసుకుంటావు. సిమిలర్ అలాగే ఒక అవేర్‌నెస్‌లో నువ్వు ఈ ఇంపార్టెంట్ 3 ప్రక్రియలు చేస్తూ ఉంటావు లైఫ్ కోసం అని. ఏమిటవి? ఫుడ్ తినటం, బ్రీతింగు, స్లీపింగు. ఇంక ఫుడ్ ఒకటి పూర్తి వాలంటరీగా నువ్వు నువ్వు కావాలని చేస్తున్న పనిలా కనబడుతుంది. బ్రీతింగు, స్లీప్ ఆటోమేటిక్‌గా జరుగుతున్నట్టు కనబడుతుంది. సో, వీటి వల్ల ఏమొస్తుంది శరీరంలో ఫ్యూయల్ తయారవుతుంది. ఎనర్జీ తయారవుతుంది శక్తి. ఆ శక్తి రొటేట్ చేస్తుంది. నీ బాడీని ఫంక్షన్ చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే నీ మైండ్ ఫంక్షన్ చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతే గదా! మనం తీసుకున్న ఆ ఎయిర్‌లో ఉండే ఆక్సిజన్ ఫుడ్‌ని బర్న్ జేసి శ్వాసక్రియ ప్రాసెస్‌లో శక్తి కిందకొచ్చేస్తుంది. ఆ శక్తితో నీ బాడీ, మైండ్ పనిచేస్తుంటాయి. అదే గదా సైన్స్ మోడల్. రైట్. సో, నీ యొక్క బాడీ అండ్ మైండ్ ప్రవర్తించే ప్రవర్తన బట్టి చుట్టుపక్కల వాళ్ళు నీ ప్రవర్తన ఇలాంటిది, ఇలాంటిది అని చెప్తుంటారు. అది నీ బిహేవియర్ అన్నమాట. సో, నీ బిహేవియర్ అనే చక్రం తిరుగుతూ ఉంటుంది. దీంట్లో మెమరీ చాలా ఇంపార్టెంటు. సో, నీ మైండ్ పనిచేయటానికి ఒక మెమరీ ఉంటుంది. వ్యవస్థ ఉంటుంది బ్రెయిన్‌లో. ఆ మెమరీ వ్యవస్థలో ఉండే విషయం బట్టి నువ్వు పని చేస్తుంటావు. సో, ఈ మైండ్ నుండి థాట్స్ జనరేట్ అవుతుంటాయి. ఎమోషన్స్ జనరేట్ అవుతుంటాయి. తద్వారా నేను ఫలానా అనే ఒక ఐడెంటిటీకి గురి అవుతావు. దాన్ని మనం అహం లేదా ఎగో అని చెప్పొచ్చు. సో, ఈ విధంగా లైఫ్ నడుస్తూ ఉంటుంది. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అన్ని చక్రాలు నడుస్తున్నా మీకు ఎక్కడైతే ఈ ఎనర్జీసు, మైండు లేదా బాడీకి నువ్వనుకునే దానికి మధ్య ఒక ఫ్రిక్షన్ కనబడుతూ ఉంటుంది. ఫ్రిక్షను కనబడుతూ ఉంటుందక్కడ. సో, ఈ మెడికల్ ఇంటర్వెన్షన్‌తో ఈ ఫ్రిక్షన్‌ని సరి చేయడానికి ట్రై చేస్తుంటాం. ఫ్రిక్షన్ లేదండి. ఆ ఫ్రిక్షన్ ఏంటి బాధను కలగలుగుతుంటుంది. సో, దీన్ని తగ్గించుకోవడానికి మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తుడో లేదా ఎక్సర్‌సైజెస్ చేస్తుంటాం నీ ఆరోగ్యం కోసం అని. బట్ మెడికల్ ఇంటర్వెన్షన్ చేయటానికి కొంత పరిధుల్లోనే ఉంది. ఎక్సర్‌సైజ్‌కి కొన్ని పరిధులే ఉంటాయి. బాడీ పరంగా, మైండ్ పరంగా. అలాగే సైకాలజీ వాళ్ళ పరంగా మైండ్‌ఫుల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. ఈ మైండ్‌ని లూబ్రికేట్ చేయడానికి. బట్ ఏం చేస్తున్నా ఎక్స్‌పీరియన్స్‌లో మటుకు ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఈ చక్రాల మధ్య నడుస్తున్న ఫ్రిక్షను తగ్గినట్లుండదు. ఆ చక్రాల మధ్య జరిగే ఫ్రిక్షన్‌ని మనం సఫరింగ్ అని చెప్పొచ్చు. సో, అంతా బానే తిరుగుతున్నప్పుడు సఫరింగ్ ఎందుకుంది? ఈ మైండ్‌కి, బాడీకి. సరే బాడీ సఫరింగ్, పెయిన్ అనేది అర్థం చేసుకోవచ్చు. మైండ్ సఫరింగ్ ఎందుకొస్తోంది? దీని నుండి విముక్తి ఏమిటి? సో, సైకాలజీ కొంతవరకు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ
100% సఫరింగ్ నుండి ఫ్రీ ఉన్న మనుషుల్ని సృష్టించలేకపోతోంది. ఇది మనకు తెలుస్తున్న వాస్తవమే. అదే స్పిరిచ్యువల్ సైన్స్ ఆధ్యాత్మిక దాని ప్రకారంగా ఒక రకంగా చెప్తే పతంజలి యోగ సూత్రాల సారాంశ పరంగా అనుకోవచ్చు. లేదా యోగ శాస్త్రం పరంగా అనుకోవచ్చు. వాళ్ళు చెప్పే ఫంక్షన్ సిస్టమ్ ఎలా ఉంటది అంటే అది కూడా సేమ్ మిషనే. బట్ కానీ ఇక్కడ మిషన్‌ను ఇందాకడ మిషన్‌కి చిన్న చిన్న తేడాలు కనబడుతుంటాయి. సో, ఇది ఫిజికల్ బాడీ, ఇది మాలిక్యులర్ బాడీ అనే పదం వాడుతుంటారు. మైండ్‌ని సెపరేట్ మైండ్ దాంట్లో ఒక ఫంక్షనల్ యూనిట్ కింద తీసుకుంటుంటారు. అలాగే కాజల్ బాడీ, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. సో, ఇవన్నీ రన్ అవుతుంటాయి ఎనర్జీతోని, లైఫ్ ఎనర్జీస్‌తోని. సో, లైఫ్ ఎనర్జీసు కేవలం ఫుడ్డు, బ్రీతింగ్ ద్వారా పచనం అయ్యి శ్వాసక్రియలో ఏటీపీల ద్వారా శక్తి రావటం ఒకటే కాదు. నువ్వు శ్వాసతోటి ప్రాణ అనే ఎనర్జీలు కూడా తీసుకుంటావు అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటదిక్కడ. సో, లైఫ్ ఎనర్జీస్ అంటే నీ ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీ, అలాగే నీ శ్వాసతో పాటు నువ్వు లోపలికి తీసుకుంటున్న ప్రాణశక్తి. సో, ఇక్కడ నీ యొక్క లైఫ్ ఎనర్జీస్ రన్ చేయటానికి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ విల్, రెండోది కాన్షియస్‌నెస్, మూడోది డివినిటీ. సో, ఫ్రీ విల్లు, కాన్షియస్‌నెస్సు, డివినిటీ ఈ 3 రన్ చేస్తుంటాయి. ఈ యొక్క ఎనర్జీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎనర్జీలు ఎలా పనిచేయాలి? సో, వీటన్ని ఓవరాల్ టోటల్ సిస్టమ్ కంట్రోల్ అంతా నీలో ఉన్న దైవత్వము, ఫ్రీ విల్లు అండ్ చైతన్యము అనేది రన్ చేస్తుంటుంది. ఇక్కడ చైతన్యాన్ని సెపరేట్‌గా చెప్పుకోరు. మోడర్న్ సైన్స్‌లో కేవలం అది మైండ్‌లోంచి సంభవం ఏర్పడినట్టుగా రిసర్చ్ చేస్తుంటారు. సో, ఇక్కడ బిహేవియర్‌ని మనం యాక్షన్ అంటున్నాం. సో, ఎందుకంటే కర్మ అంటే యాక్షన్ అనుకుని తెలుసుకున్నాం గదా! ఇంతకుముందు. సో, సర్టెన్ యాక్షన్స్ విల్ బి పెర్ఫార్మ్డ్. సో, ఏదైతే మెమరీ ఉందని ఇందాక చెప్పామో, ఇక్కడ కర్మ అని చెప్తున్నాం. సో, కర్మ డ్రైవింగ్ ఫోర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. కాజల్ బాడీ ద్వారా, కర్మ ద్వారా అండ్ వాసనాస్ ద్వారా నీ యొక్క మాలిక్యులర్ బాడీ రన్ అవుతూ ఉంటుంది. సో, కేవలం ఎనర్జీ లైఫ్ ఎనర్జీసే కాకుండా కర్మ అండ్ వాసనాస్ కూడా రన్ చేస్తుంటాయి. నీ యొక్క మాలిక్యులర్ బాడీని తద్వారా నీ యొక్క ఫిజికల్ బాడీని అండ్ సర్టెన్ యాక్షన్స్ చేస్తుంటావు. సో, ఇది కామనే సైన్స్ చెప్పిన ఆధ్యాత్మిక దాంట్లో చెప్పిన మనసు నుంచేమో థాట్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఎమోషన్స్ వస్తుంటాయి. అండ్ ఇక్కడ ఎగో అనే పదం వాడరు. ఐడెంటిటీ అనే పదం వాడుతుంటారు. అంటే నేను ఇది అనే భావన మాట. బట్ ఇక్కడ కూడా స్టిల్ కామనే. ఏమిటది? ఈ చక్రాల్లో చూస్తుంటే మీకు చూస్తే తెలుస్తుంటుంది. ఈ లైఫ్ ఎనర్జీస్‌కి, మాలిక్యులర్ బాడీకి మధ్య అలైన్‌మెంట్ లేదు. అలాగే ఫిజికల్ బాడీకి, నీ ఐడెంటిటీకి మధ్య అలైన్‌మెంట్ లేదు. దీని ఫలితంగా ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంటుంది. ఇక్కడ ఫ్రిక్షన్ చూపించాం గదా! ఇక్కడ. ఇగో పిక్చర్‌లో చూడండి. ఫ్రిక్షన్ యారోతో చూపిస్తాను. ఇంగో ఇది ఫ్రిక్షన్ పాయింట్. సో, ఫ్రిక్షన్ పాయింట్ అలాగే ఈ ఫ్రిక్షన్ పాయింట్. సో, ఇదే సఫరింగ్ అని చెప్పుకుంటాం. సో, ఈ సఫరింగ్ లేకుండా ఉండాలంటే ఎలాగా? అనేది వైటల్ పాయింట్ అన్నమాట. సో, ఈ ప్రెజెంట్ అండర్‌స్టాండింగ్ ప్రకారంగా ఏదైతే సఫరింగ్ అన్నామో, ఆ సఫరింగ్ నుండి స్వేచ్ఛ పొందాలి అంటే చిన్న మార్పు జరగాలి. ఏమిటా మార్పు అంటే ఈ మాలిక్యులర్ బాడీకి అండ్ వాసనాస్‌కి మధ్య ఇంకొక చిన్న ఇంకొక పుల్లీని, ఇంకొక గేర్‌ని యాడ్ చేయాలి. ఈ గేర్‌ని యాడ్ చేయటంలో మనం యోగిక్ ప్రాక్టీసెస్‌ని అలవరుచుకోవటం అని చెప్పొచ్చు. యోగిక్స్ ప్రాక్టీసెస్ చేయటం అని చెప్పొచ్చు. సో, మెడికల్ అండ్ సైకలాజికల్ ఇంటర్వెన్షన్ కావాలి. అవసరమైనప్పుడు కావాలి. దాని మీద ఆధారపడి లైఫ్‌ని మొత్తం జీవన ప్రవాహాన్ని జీవిస్తూ వెళ్ళిపోతాననుకుంటే పొరపాటు. ఎందుకంటే సఫరింగ్ లేని లైఫ్ రావాలంటే ఇప్పుడు చూడండి మాలిక్యులర్ బాడీకి, ఎనర్జీస్‌కి మధ్య ఫ్రిక్షన్ లేదు. అలైన్‌మెంట్ ఉంది.
అలాగే సేమ్ ఐడెంటిటీస్‌కి అండ్ ఫిజికల్ బాడీకి మధ్య ఫ్రిక్షన్ లేదు. సో, ఎంటైర్ వ్యవస్థంతా ఒక స్మూత్ రన్నింగ్‌కొచ్చే అవకాశం ఉంటుందనమాట. ఎప్పుడు? ఆన్ ఇంట్రొడ్యూసింగ్ ఎ స్మాల్ వీల్ ఆఫ్ యోగి ప్రాక్టీసెస్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.